హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గిటాబ్ యాక్షన్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ యామ్ని యూజ్ చేసి ఒక సర్వర్లెస్ యాప్ని ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాం. సో ఇవి వచ్చేసి మన టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఫస్ట్ మనం ఇంట్రో, దాని తర్వాత ప్రీరిక్విజైట్స్, దాని తర్వాత డిపెండెన్సీస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దాని తర్వాత ఇవన్నీ సర్వర్లెస్ అప్లికేషన్ని సెటప్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ అండ్ దెన్ కంక్లూజన్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఇది మనం చేయబోయే టాస్క్ సంబంధించిన వర్క్ ఫ్లో. సో ఇక్కడ ఫస్ట్ మనం డెవలపర్ వర్క్ ఫ్లోని చూస్తే డెవలపర్ కోడ్ రాస్తాడు. దాని తర్వాత గిటాబ్కి రిపోజిటరీకి కమిట్ చేస్తాడు. తర్వాత గిటాబ్ యాక్షన్స్ ఏసీడీ ప్రాసెస్ను ఆటోమేట్ చేస్తుంది. అంటే కోడ్ను బిల్డ్ చేయడం అండ్ టెస్ట్ చేయడం అండ్ ఏడబ్ల్యూఎస్లోకి డిప్లాయ్ చేయడం. దాని తర్వాత ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సర్వర్లెస్ అప్లికేషన్ మోడల్ అంటే ఏడబ్ల్యూఎస్ యామ్ ఉపయోగించి సర్వర్లెస్ యాప్ను ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ డిప్లాయ్ చేయడం పడుతుంది. సో ఏడబ్ల్యూఎస్ యామ్ డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్కు యాప్ని పంపుతుంది. లైక్ ఏపీఐ గేట్వే, S3 బకెట్, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అండ్ అదర్ ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్. సో ఇక్కడ మనం ఏపీఐ గేట్వేలో యూజర్స్కు HTTP రిక్వెస్ట్ను ఏడబ్ల్యూఎస్ లాంబ్డాకు ఫార్వర్డ్ చేస్తుంది. తర్వాత ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఏపీఐ గేట్ ద్వారా వచ్చిన రిక్వెస్ట్ను ప్రాసెస్ చేసి సమాధానం ఇస్తుంది. అండ్ S3 బకెట్ యాప్లో ఉపయోగించే ఫైళ్ళను లేదా డేటాను స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారు. సో ఇక్కడ చూస్తే యూజర్ ఇంటరాక్షన్లో యూజర్స్ ఏపీఐ గేట్ ద్వారా అందించిన ఎండ్ పాయింట్ URL ద్వారా యాప్ను యాక్సెస్ చేస్తారు. దాని తర్వాత ఏపీఐ గేట్వే ఏడబ్ల్యూఎస్ లాంబ్డాతో కమ్యూనికేట్ చేసి వినియోగదారులకు అవసరమైన డేటా లేదా సర్వీసెస్ను అందిస్తుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్లో చూస్తే ఈ ప్రాసెస్లో ఏడబ్ల్యూఎస్ సామ్ సహాయంతో సర్వర్లెస్ అప్లికేషన్ బిల్డ్ మరియు గిటబ్ యాక్షన్స్ ద్వారా CI/CD పైప్లైన్ను సెట్ చేయడం నేర్చుకుందాం. మీరు సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ కొత్త అయినా లేదా మీ CI/CD పైప్లైన్ను మెరుగుపరచాలి అనుకున్న ఈ స్టెప్ బై స్టెప్ గైడ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సర్వర్లెస్ అప్లికేషన్ కోసం సులభమైన ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్ పైప్లైన్ సృష్టించడానికి ముందుకు సాగుదాం. సో ఇక్కడ మనం ప్రీరిక్విజైట్ చూసుకుంటే మనకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కావాలి. తర్వాత ఏడబ్ల్యూఎస్ CLI, ఏడబ్ల్యూఎస్ SAM CLI, తర్వాత గిటబ్ అకౌంట్, గిట్, డాకర్, తర్వాత ఏడబ్ల్యూఎస్ లాంబ్డా మీద నాలెడ్జ్ అండ్ గిటబ్ యాక్షన్స్ మీద నాలెడ్జ్ కావాలి. సో ముందుగా మనం డిపెండెన్సీని ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ మనం డాకర్ని ఇన్స్టాల్ చేద్దాం. సో వాటికి నేను ఈ కమాండ్స్ని యూజ్ చేస్తాను. సో మనకి ఇక్కడ డాకర్ ఇన్స్టాల్ అయిపోయింది. సో నెక్స్ట్ అన్జిప్ని ఇన్స్టాల్ చేద్దాం. దాని తర్వాత మనం ఏడబ్ల్యూఎస్ CLI ఇన్స్టాల్ చేద్దాం. సో సో ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ CLI ఇన్స్టాల్ చేద్దాం. సో వాటికి నేను ఈ కమాండ్స్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ మనం 2 ప్రొఫైల్స్ని క్రియేట్ చేద్దాం. ఒకటి డెవ్ అండ్ ఇంకోటి ప్రాడ్. సో డెవ్కి సపరేట్ యాక్సెస్ అండ్ సీక్రెట్ కీస్ ఇద్దాం. అండ్ తర్వాత ప్రాడ్కి కూడా సపరేట్ యాక్సెస్ అండ్ సీక్రెట్ కీస్ ఇద్దాం. సో ఫస్ట్ మనం డెవలపర్ ప్రొఫైల్ని క్రియేట్ చేద్దాం. సో దానికి మనం ఈ కమాండ్ని వాడడం. సో ఇక్కడ మనం డెవ్ అనే ప్రొఫైల్కి AWS కాన్ఫిగర్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ యాక్సెస్ కీలో దగ్గర ఆల్రెడీ ఇక్కడ యాక్సెస్ అండ్ సీక్రెట్ కీస్ ఉన్నాయి 2 ప్రొఫైల్స్ కోసం. సో ఫస్ట్ నేను డెవ్ ప్రొఫైల్కి యాక్సెస్ కీ ఇస్తా అండ్ దెన్ సీక్రెట్ కీ.
సో రీజియన్ నేను ఏపీ సౌత్ వన్ ఇస్తా. అండ్ ఫార్మాట్ వచ్చేసి టేబుల్. సో ఇప్పుడు ప్రాడ్ ప్రొఫైల్కి ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ యాక్సెస్కి అండ్ దెన్ సీక్రెట్కి. సో ఏపీ సౌత్ వన్ అండ్ టేబుల్ ఫార్మాట్. సో వీటిని అయితే ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ SAM CLI ఇన్స్టాల్ చేద్దాం. సో దానికి నేను ఈ కమాండ్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ AWS SAM CLI మనకు క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు సర్వరేస్ అప్లికేషన్ సెట్ చేద్దాం. సో దానికన్నా ఫస్ట్ మనం గిటబ్ రిపోజిటరీకి పోయి ఒక సపరేట్ రిపోజిటరీ క్రియేట్ చేద్దాం. సో దీనికి నేను AWS SAM 2 అని నేమ్ ఇస్తా. అండ్ ఈ రిపోజిటరీని నా లోకల్కి క్లోన్ చేస్తా. సో క్లోన్ చేసేసాను. సో ఈ రిపోజిటరీలోకి వెళ్ళిన తర్వాత మనం SAM CLIని యూజ్ చేద్దాం. సో దానికి మనం SAM init అనే కమాండ్ని వాడాలి. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి అడుగుతుంది. సో ఇక్కడ నేను AWS క్విక్ స్టార్ట్ టెంప్లెట్ని చూస్ చేసుకుంటా. దాని తర్వాత ఒక సింపుల్ హలో వర్డ్ ఎగ్జాంపుల్ని యూజ్ చేసుకుంటా. సో 1. సో ఇక్కడ మోస్ట్ పాపులర్ అంటే మేము ప్యాకేజ్ టైప్ అడుగుతుంది. సో నేను ఎస్ ప్రెస్ చేస్తా. అండ్ ఇవన్నీ నేను నో సెలెక్ట్ చేసుకుంటా. సో నేమ్ వచ్చేసి SAM యాప్ ఇవ్వాలని అడుగుతుంది. మన ఇష్టమైన నేమ్ ఇవ్వచ్చు. సో నేను SAM యాప్ అనే ఇస్తాను. సో ఎంటర్ ప్రెస్ చేసి సో ఇక్కడ మన యాప్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే మనకు యాప్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో సో ఇక్కడ చూస్తే ఇది మన హలో వరల్డ్ కోడ్. ఇక్కడ చూడండి. సో మనకు మెసేజ్ అనేది హలో వరల్డ్ అని ఉంది. సో ఇప్పుడు మనం అప్లికేషన్ని లోకల్గా బిల్డ్ చేసి టెస్ట్ చేద్దాం. సో దానికి ఈ కమాండ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇమేజ్ అనేది బిల్డ్ అవుతుంది. సో కొద్దిసేపు వెయిట్ చేద్దాం. సో ఇక్కడ మనకు హలో వరల్డ్ అనే మెసేజ్ అయితే వచ్చింది. సో ఇది లోకల్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం స్టెప్ 3లో గిటబ్ పైప్లైన్ని బిల్డ్ చేద్దాం. సో దానికి నేను ఈ కమాండ్ని యూజ్ చేస్తా. సో ఇది కూడా SAM CLIని యూజ్ చేసి సో SAM పైప్లైన్ ఇనిట్ బూట్స్ట్రాప్. సో ఈ కమాండ్ అనేది మనకి ఇక్కడ వాడమని చెబుతుంది. ఇక్కడ యూజ్ ఇక్కడ ఆల్రెడీ మనకి కమాండ్ వాడడానికి ఇచ్చాడు. సో మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ నేను AWS క్విక్ స్టార్ట్ పైప్లైన్ టెంప్లెట్ని యూజ్ చేసుకుంటా. సో ఇక్కడ మనకు గిటబ్ యాక్షన్స్ కావాలి కాబట్టి ఆప్షన్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 స్టేజెస్కి అడుగుతుంది. సో ఎస్. సో ఫస్ట్ స్టేజ్ నేమ్ వచ్చేసి నేను dev1 ఇస్తా.
ఇక్కడ మనం dev అనే ప్రొఫైల్ని ఇచ్చాం కాబట్టి దాన్ని చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను dev అనే ప్రొఫైల్ని యూజ్ చేసుకుంటా. సో ఇక్కడ రీజియన్ అడుగుతుంది, నేను ఏపీ సౌత్ 1 రీజియన్ ఇస్తా. అండ్ డిఫాల్ట్ రీజియన్ వచ్చేసి యూఎస్ ఈస్ట్ 1 ఉంది. సో ఇక్కడ ఐఏఎంని సెలెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ ఎంటర్ వచ్చేసేయండి. అండ్ ఇక్కడ నో వచ్చేసేయండి. సో ఇది వచ్చేసి సమ్మరీ, మన అకౌంట్, తర్వాత రీజియన్, తర్వాత ఈ మిగతా సమ్మరీ మొత్తం ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ కూడా ఎస్ అండ్ ఎంటర్. సో ఇక్కడ మనకు ఫస్ట్ స్టాక్ అనేది డెవ్ అనే స్టాక్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ క్రౌడ్ ఫార్మేషన్లోకి వెళ్తే డెవ్ అనే స్టాక్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ డెవ్ పైప్ లైన్ స్టాక్ అనేది క్రియేట్ అవుతుంది. సో కొద్దిసేపు వెయిట్ చేద్దాం. సో ఇది కొంచెం టైం తీసుకునే ప్రాసెస్. సో కొద్దిసేపు వెయిట్ చేయాలి. సో ఇక్కడ స్టాక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూస్తే మనకు ఒక యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ ఇచ్చారు. సో దీన్ని మనం మన రిపోజిటరీ సెట్టింగ్స్లో స్టోర్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనం సెకండ్ స్టేజ్ని స్టార్ట్ చేద్దాం, తర్వాత వీటిని మనం గిటాబ్ రిపోజిటరీలో స్టోర్ చేద్దాం. సో ఇక్కడ ఎస్ అండ్ సెకండ్ స్టేజ్ కాన్ఫిగరేషన్ నేమ్ వచ్చేసి ప్రాడ్. అండ్ ఇక్కడ మనం ప్రాడ్ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెంబర్ 3 అండ్ రీజియన్ వచ్చేసి ఏపీ సౌత్ 1. అండ్ ఇవన్నీ ఎంటర్ ప్రెస్ చేసేయండి. సో ఇక్కడ ఇమేజ్ టైప్ ల్యాంబ్డా. సో ఇక్కడ మనకు సమ్మరీ చూపిస్తుంది. సో ప్రెస్ ఎంటర్. ఇక్కడ కూడా ఎస్. సో మనకు ఇక్కడ ప్రాడ్ పైప్ లైన్ స్టాక్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ లోపు మనం గిటబ్ సీక్రెట్స్ని ఇచ్చేద్దాం. సో రిపోజిటరీ సెట్టింగ్స్కి వెళ్ళి సీక్రెట్స్ అండ్ వేరియబుల్స్ యాక్షన్స్ న్యూ రిపోజిటరీ సీక్రెట్. సో ఫస్ట్ సీక్రెట్ నేమ్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ ఐడి. సో ఈ యాక్సెస్ ఐడిని నేను ఇక్కడ స్టోర్ చేస్తా. నెక్స్ట్ సీక్రెట్ కీని స్టోర్ చేద్దాం. సో ఇది మన సీక్రెట్ కీ. సో యాడ్ చేసేసాను ఈ రెండు. సో ప్రాడ్ పైప్ లైన్ ఇంకా క్రియేట్ అవుతుంది. సో కొద్దిసేపు వెయిట్ చేద్దాం. సో ప్రాడ్ పైప్ లైన్ కూడా క్రియేట్ అయిపోయింది. సో మనకు కొత్తగా యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీస్ వచ్చాయి కదా. సో ఇక్కడ ఒక కొత్త ఐఏఎం యూజర్ కూడా క్రియేట్ అయి ఉంటుంది. సో దానికి సంబంధించిన యాక్సెస్ అండ్ సీక్రెట్ కీస్ మనకు అక్కడ వచ్చినాయి. సో ఇక్కడ చూస్తే మనకు కొత్త ఐఏఎం యూజర్ వచ్చింది. సో నేను దీనికి ఇప్పుడు
రిక్వైర్డ్ పర్మిషన్స్ ఇస్తా. డాష్ పాలసీస్. సో ఇప్పటికి నేను అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తా. పర్మిషన్స్. సో ఇక్కడ మనకు ఇవన్నీ ఎంటర్ప్రైజ్ చేసేయండి. సో ఇక్కడ template.yml కోసం పాత్ అడుగుతుంది. సో పాత్ వచ్చేసి సో ఇక్కడ ప్రెస్ ఎంటర్. సో పాత్ వచ్చేసి సామ్ యాప్ ఫస్ట్ అండ్ దెన్ template.yml. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి డెవ్ కాబట్టి డెవ్ సెలెక్ట్ చేద్దాం. సో అప్లికేషన్ స్టాక్ నేమ్ వచ్చేసి సామ్ యాప్ డెవ్ అండ్ స్టేజ్ 2 కాన్ఫిగరేషన్లో ప్రాడ్ని సెలెక్ట్ చేద్దాం అండ్ నేమ్ వచ్చేసి సామ్ యాప్ ప్రాడ్. సో మనకు పైప్లైన్ కాన్ఫిగరేషన్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు చూస్తే పైప్లైన్ కోడ్ అనేది క్రియేట్ అయిపోయింది మనకు. సో ఇదే మన పైప్లైన్ కోడ్. సో AWS SAM ద్వారా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. సో ఈ పైప్లైన్ కోడ్స్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ సీక్రెట్ అండ్ యాక్సెస్ కీస్ ఇచ్చారు బట్ కొన్ని ప్లేసెస్లలో ఇవ్వలేదు. సో నేను పైప్లైన్ కోడ్కి తీసేసి దీన్ని మాడిఫై చేసిన పైప్లైన్ కోడ్ని యూజ్ చేస్తా. సో మీకు కావాలంటే ఇందులో మిస్టేక్స్ని చూసి మీరు కరెక్ట్ చేసుకుని పైప్లైన్ కోడ్ని కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను నా పైప్లైన్ కోడ్ని వాడతా. సో సేవ్ చేసి ఇప్పుడు మనం ఈ కోడ్ని గిటబ్ రిపోజిటరీలోకి పుష్ చేయాలి. సో ఇక్కడ మనం యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీస్ ఇచ్చేసినాం. సో ఇప్పుడు మనం చేంజెస్ని కమిట్ చేసి కోడ్ని పుష్ చేద్దాం. సో గిటబ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ మన కోడ్ అనేది పుష్ అయిపోయింది. సో ఇది మన కోడ్. సో ఇక్కడ చూస్తే వర్క్ ఫ్లో ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. సో ఇది మన పైప్లైన్. సో టెస్ట్, బిల్డ్ అండ్ ప్యాకేజ్, డిప్లాయ్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్ట్ అండ్ దెన్ డిప్లాయ్ టు ప్రాడ్ జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ టెస్ట్ అయిపోయింది అండ్ బిల్డ్ అండ్ ప్యాకేజ్ రన్ అవుతుంది. సో టైం తీసుకునే ప్రాసెస్. సో కొద్దిసేపు వెయిట్ చేయాలి. మనం ఇక్కడ ప్రాసెస్ కూడా చూడొచ్చు. ఇందులో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కోడ్లో చూస్తే మనకు సామ్ యాప్ ఉంది. సో హలో వరల్డ్లో మనకు హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకు పైప్లైన్ కోడ్ ఉంది. సో ఇది మన పైప్లైన్ కోడ్ అండ్ దెన్ ఇది మన పైప్లైన్ config.toml కోడ్. సో ఇవనేది మనకు AWS SAM ద్వారా క్రియేట్ అయిపోయినాయి. సో ఇక్కడ యాక్షన్స్లో మనకు బిల్డ్ అండ్ ప్యాకేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు టెస్టింగ్కి డిప్లాయ్ అవుతుంది.
ఇక్కడ మనకు ఆర్టిఫాక్ట్స్ కూడా క్రియేట్ అయిపోయినాయి. సో కొద్దిసేపు వెయిట్ చేద్దాం. సో టెస్టింగ్కి డిప్లాయ్ అయిపోయింది, అది ఆ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ టెస్ట్ రన్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కరెక్ట్ వర్క్ చేస్తున్నా లేదో టెస్ట్ చేస్తుంది. సో ఇంటిగ్రేషన్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రొడక్షన్కి డిప్లాయ్ అవుతుంది. సో ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రొడక్షన్కి డిప్లాయ్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చారు. సో ఆ లింక్ని ఓపెన్ చేస్తే మనం అప్లికేషన్ యాక్సెస్ చేయొచ్చు. సో ఇదే ఆ లింక్. ఈ లింక్ ఓపెన్ చేస్తే మనకు అప్లికేషన్ యాక్సెస్ చేయొచ్చు. సో ఇదే మనకు కావాల్సిన మెసేజ్, హలో వరల్డ్. సో ఇది ప్రొడక్షన్ అకౌంట్కి డిప్లాయ్ అయిపోయింది. సో మనం కోడ్లో ఏదైనా చేంజెస్ చేసినా ఆటోమేటిక్గా ఇది రీడిప్లాయ్ అయిపోతుంది. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. సో ఇక్కడ వాళ్ళు తీసేసి ఎడిట్ వన్ పెడతా. సో చేంజెస్ని కమిట్ చేసిన తర్వాత యాక్షన్స్లో చూస్తే ఆటోమేటిక్ వర్క్ ఫ్లో స్టార్ట్ అయి ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మీరు. సో వర్క్ ఫ్లో స్టార్ట్ అయిపోయింది. సో ఇది టైం తీసుకుంటుంది కాబట్టి ఈలోపు మీకు AWS రిసోర్సెస్ ఏవి క్రియేట్ అయినాయని చూపిస్తా. సో ఇక్కడ సో మనకు IAM యూజర్ ఒకటి క్రియేట్ అయింది. దెన్ క్లౌడ్ ఫార్మేషన్లో ఎక్స్ట్రా 2 స్టాక్ క్రియేట్ అయి ఉంటాయి. ఒకటి డెవ్ అండ్ ఇంకోటి వచ్చేసి ప్రాడ్. అండ్ దెన్ API గేట్వే కూడా క్రియేట్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి డెవ్ అండ్ ఇది వచ్చేసి ప్రాడ్ కోసం API గేట్వేస్ క్రియేట్ అయిపోయినాయి. తర్వాత S3 బకెట్స్లో చూస్తే మనకు కావాల్సిన 2 ఆర్టిఫాక్ట్స్ కూడా క్రియేట్ అయి ఉంటాయి. సో ఈరోజు డేట్ వచ్చేసి 21. సో ఇది ఒక ఆర్టిఫాక్ట్ అండ్ ఇదొక ఆర్టిఫాక్ట్. ఈ 2 ఆర్టిఫాక్ట్స్ క్రియేట్ అయినాయి. సో ఇక్కడ మనకు AWS లాంబ్డా కూడా క్రియేట్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి డెవ్ అండ్ ఇది వచ్చేసి ప్రోడక్ట్. సో ఇక్కడ చూస్తే ఇది API గేట్వేతో కమ్యూనికేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు కోడ్ కూడా ఉంటుంది. సో ఇది మన హలో వరల్డ్ కోడ్.
అండ్ రన్ టైమ్ వచ్చేసి పైథాన్ 3.13 యూజ్ చేసినాం. సో ఏడబ్ల్యూఎస్లో ఇవన్నీ క్రియేట్ అయినాయి. సో మనం గిటాబ్లో చూస్తే సో ఇది ఇంకా డిప్లాయ్ టెస్ట్ అవుతుంది. సో టెస్టింగ్ టు డిప్లాయ్ అయిపోయింది. సో ఇంటిగ్రేషన్ టెస్ట్ కంప్లీట్ అయినాక ప్రొడక్షన్లోకి డిప్లాయ్ అవుతుంది. సో కొద్దిసేపు వెయిట్ చేసి మనం చేంజ్ చేసి చూద్దాం. సో ప్రొడక్షన్కి డిప్లాయ్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ మనకు ప్రొడక్షన్లోకి డిప్లాయ్ అయిపోయింది. సో మనం లింక్ని యాక్సెస్ చేస్తే మనకు చేంజ్ చేసిన చేంజెస్ మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ చూస్తే నేను హలో వాళ్ళు తీసి హలో ఎవ్రీవన్ పెట్టినా. సో ఇక్కడ మనకు చేంజెస్ చేయగానే రీడిప్లో అయిపోయి ఇక్కడ చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి. సో ఇలా వర్క్ అవుతుంది ఇది. సో గిటాబ్ యాక్షన్స్ కూడా చెక్ చేసేసినాం. సో కంక్లూజన్ చూస్తే మనం AWS SAM హెల్ప్తో సర్వర్లెస్ అప్లికేషన్ బిల్డ్ చేయడం మరియు గిటాబ్ యాక్షన్స్ ద్వారా ఆటోమేట్ డిప్లాయ్మెంట్ చేశాం. ఈ సెటప్ డిప్లాయ్మెంట్ని సులభం చేస్తుంది, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది అండ్ కొత్త అప్డేట్స్ను నిరాటంకంగా అమలు చేస్తుంది. అండ్ మరింత మెరుగైన CI/CD పైప్లైన్ కోసం మానిటరింగ్, భద్రత మరియు ఉత్తమ పద్ధతులను అప్లై చేయాలి. సో మనం ఈ పైప్లైన్ మొత్తం డిలీట్ చేయాలంటే ఒక్కొక్కటిగా అన్ని డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్లో ఈ 4 స్టాక్స్ డిలీట్ చేస్తే సరిపోతుంది. సో ఈ 4 స్టాక్స్ డిలీట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇక్కడ S3 లాంబ్డా ఫంక్షన్ డిలీట్ అవుతుంది, API గేట్వే, IAM యూజర్ కూడా డిలీట్ అయిపోతుంది. సో అది కూడా చూపిస్తాయి ఇప్పుడు. సో ఇక్కడ ఆల్రెడీ మనకు లాంబ్డా ఫంక్షన్ డిలీట్ అయి ఉంటుంది. సో లాంబ్డా డిలీట్ అయిపోయింది అండ్ API గేట్వే కూడా. సో API గేట్వే కూడా డిలీట్ అయిపోయింది. సో అన్ని స్టాక్స్ డిలీట్ అయిపోయినాయి. సో ఇక్కడ మనకు IAM యూజర్ కూడా డిలీట్ అయిపోయి ఉంటుంది. సో ఓన్లీ 2 ఉన్నాయి, ఇంతకుముందు 3 ఉండే. సో IAM యూజర్ కూడా డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా గిటాబ్ యాక్షన్స్ అండ్ AWS SAM యూజ్ చేసి సర్వర్లెస్ అప్లికేషన్ని డిప్లాయ్ చేయొచ్చు. సో ఈరోజుకి ఇంతే. సో థ్యాంక్ యూ.